ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. సూపర్ 6 పేరుతో దగా చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. మహిళలను మోసం చేసి మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు విజనరీ కాదు పాయిజనరీ అంటూ మండిపడ్డారు. చెప్పారు 3 లక్షలు కాదు 10 లక్షల వరకు కూడా రుణాలకి 0 వడ్డీ మేము ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లేసుకొని 20 నెలలైనా ఇప్పటి వరకు ఇవ్వకుండా 5,000 కోట్లు బకాయిలు పడ్డారు. మీరు 0 వడ్డీ బకాయిలు. మీరు డ్వాక్రా సంఘ మహిళలను ఆదుకున్నారంటే నవ్వుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఫ్రీ బస్ అంట. ఫ్రీ బస్ గురించి చాలా గొప్పలు చెప్పారు. శ్రీశక్తి అనేసి పథకం పేరు చెప్పి తీసుకుంటే మీరు ఎన్నికల టైంలో అన్ని బస్సులకి ఫ్రీ అని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 16 బస్సుల్లో కేవలం 5 రకాల బస్సులకు మాత్రమే మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసేట్టుగా అవకాశం కల్పించి 11 బస్సుల్లో వాళ్ళకి అవకాశం లేకుండా చేయడమే కాకుండా ఎన్నికల టైంలో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ ప్రయాణము అని చెప్పిన మీరు ఈ రోజు జిల్లాలకే పరిమితమైన బస్సులకు మాత్రమే ఫ్రీ బస్సులో అవకాశం కల్పించి మళ్ళీ అదేదో విజయవంతమైన పథకం అంటూ ఎలా మీరు ఓదరగొట్టుకుంటారో నేను అడుగుతూ ఉన్నాను. గ్యాస్ సిలిండర్స్ గురించి అసలు ఈ రాష్ట్రంలో 1,59,00,000 మంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఉంటే మీరు 55 లక్షల మందికి ఎగ్గొట్టి మీరు ఏ విధంగా దాన్ని పూర్తిగా అమలు చేశామని చెప్పుకుంటారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే తల్లికి వందనం గురించి కూడా చాలా గొప్పలు చెప్పారు. ఏదో మహిళలకి మేలు చేసేస్తాను, చిన్న బిడ్డలకు మేలు చేసేస్తున్నాను అని చెప్పడం జరిగింది. మీరు మీ కూటమి అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టడమే కాకుండా ఇప్పుడు ఇచ్చిన దానిలో కూడా 87 లక్షల మందిలో 20 లక్షల మంది పిల్లల తల్లులకి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయకుండా ఎగనామం పెట్టి అలాగే 2వ ఏడాది 15,000 అని చెప్పి 13,000 మాత్రమే వేసి ఒక్కొక్క బిడ్డకు మీరు ఇప్పటికీ 17,000 రూపాయలు ఎగనామం పెట్టి అది విజయవంతమైందని